బీసీ కోటాపై ప్రధాని టైం కేటాయిస్తే సీఎం అధ్యక్షతన కలిసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు మంత్రులు. బీసీ బిల్లు ఆమోదం కోసం అన్ని పార్టీల ఎంపీలు కలిసి పనిచేయాలన్నారు. అసలు బీసీ రిజర్వేషన్లు తగ్గించి తడి బట్టతో బడుగుల గొంతు కోసిందే బీఆర్ఎస్ పార్టీ అని విమర్శించారు. కొత్త థర్మల్ ప్లాంట్పై విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు మంత్రులు. బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి పార్లమెంటు స్థాయిలో అన్ని పార్టీలు కలిసి పనిచేయాలన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం 9వ షెడ్యూల్లో సవరణ తప్పనిసరన్నారు. ఈ అంశంపై పార్లమెంట్లో చర్చ జరిగేలా చూడాలన్నారు బట్టి. ప్రధాని సమయం కేటాయిస్తే సీఎం రేవంత్ అధ్యక్షతన ఢిల్లీకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అటు పార్లమెంటు సెషన్స్ లో ఎంపీలు అడిగిన సమాచారం గంటల్లో అందించేందుకు ఢిల్లీలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసినట్లు బట్టి తెలిపారు. నీటిపారుదల, విద్యుత్ శాఖ, జీఎస్టీ సహా ఇతర కీలక రంగాల పెండింగ్ నిధులపై ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసినట్లు చెప్పారు డిప్యూటీ సీఎం. ప్రభుత్వం ఏం చేసినా తప్పు పట్టాలనే ధోరణి ప్రతిపక్షాల్లో కనిపిస్తోందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కొత్తగా చేపట్టే థర్మల్ విద్యుత్ ప్లాంట్పై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. విభజన చట్టం ప్రకారం నిర్మించాల్సిన విద్యుత్ ప్లాంట్ ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ను కాలుష్య రహితంగా మార్చేందుకు యత్నిస్తున్నట్లు చెప్పారు. పొల్యూషన్ ఇండస్ట్రీలను ఓఆర్ఆర్ బయటకు పంపేందుకు చర్యలు చేపట్టామన్నారు. గాంధీ భవన్లో కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించారు మంత్రి ఉత్తమ్. హైదరాబాద్ నగరం కాలుష్య రహితంగా చేయాలంటే ఇండస్ట్రీస్ ని హైదరాబాద్ నగరంలో ఔటర్ రింగ్ రోడ్డు బయటికి పోయే విధంగా ప్రోత్సహించాలి అని, ఇది ఇప్పటి పాలసీ కాదు, ఆకస్మికంగా సడన్ గా తీసుకునే నిర్ణయం కాదు. ఇది ప్రతిపక్ష నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసినా మరి అడ్డుపడాలి, లేకపోతే బురద జల్లి బదనాం చేయాలని అనుకుండొచ్చు. కానీ ఇదంతా పూర్తిగా అబద్ధాలు అని చెప్పి హైదరాబాద్ ప్రజలకి, తెలంగాణ ప్రజలకి తెలియజేస్తున్నాం. గత 10 ఏళ్లలో రాష్ట్రంలో భారీగా అవినీతి జరిగిందని విమర్శించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. బీఆర్ఎస్ కరప్షన్ చేసిందని కాంగ్రెస్ ను ప్రజలు గెలిపించారన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు మంత్రి వివేక్. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అఖండ విజయం సాధిస్తుందన్నారు. ప్రజల మనసులనేమో ఈ రాష్ట్రానికి అప్పుల రాష్ట్రం చేసిందో టీఆర్ఎస్ పార్టీ, దీని వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా ఉన్నారు. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ అనౌన్స్ అయ్యాయి. అన్ని చోట్ల కూడా చాలా మంచి స్పందన ఉంది. మళ్ళీ ఈసారి కాంగ్రెస్ పార్టీ ఈ సర్పంచ్ ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా స్వీప్ చేయబోతుందని చెప్పి ఇదొక ఇండికేషను. అబద్ధాలకు అంబాసిడర్ గా మారిన కేటీఆర్ బీసీ రిజర్వేషన్లపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి సీతక్క. అసలు బీసీ రిజర్వేషన్లు తగ్గించి తడి బట్టతో బడుగుల గొంతు కోసిందే బీఆర్ఎస్ పార్టీ అని విమర్శించారు. 2019లో అప్పటి కేసీఆర్ సర్కార్ బీసీల రిజర్వేషన్లను 34% నుంచి 22%కి తగ్గించిందన్నారు మంత్రి సీతక్క. ఇవాళ గొంతు కోసింది ఎవరు? మీరు గొంతు కోసారు. బీసీ కులగణనను చేపడుతుంటే మీరు అవమానించారు. మీరు కడుపు నిండా కత్తులు పెట్టుకొని బీసీ రిజర్వేషన్ 42% కాకూడదని కలలు కానీ ఇవాళ అడుగడుగున అడ్డంకు సృష్టించింది మీరు. మళ్ళీ ఏదో రాజకీయం, ఏదో ప్రేమ ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. వాళ్ళ వెనుక ఉన్న బీసీ నాయకులు కూడా అర్థం చేసుకోవాలి. బలహీన వర్గాలకు బీజేపీ, బీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. 42% రిజర్వేషన్లు ఇవ్వొద్దని కోర్టులు కొట్టేస్తుంటే బీజేపీ నేతలు పండగ చేసుకుంటున్నారని విమర్శించారు. బీసీలకు రిజర్వేషన్లపై కాంగ్రెస్ సర్కార్ వెనక్కి తగ్గే ప్రసక్తి లేదన్నారు. అటు కేంద్ర మంత్రిగా బండి సంజయ్ బీసీ బిల్లుకు ఆమోదం లభించేలా చూడాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. 42% మంది మొత్తం హిందువులే కదా అని ప్రశ్నించారు. హిందువుల కోసమైనా 42% బిల్లును తెచ్చేలా చూడాలన్నారు. ఆనరబుల్ మినిస్టర్ ఫర్ హోమ్ వారు మీ దగ్గర బిల్లు ఉంది, మాది, మీరు ఆ బిల్లు పాస్ చేయించండి. కిషన్ రెడ్డిని మాట అనునిస్తున్నాడా కేసీఆర్ గారు, వాళ్ళిద్దరు కలిసి నిన్ను గొంతు ఇప్పరిస్తున్నారో లేదో నాకు తెలియదు. ఈ 42% బీసీలు ఉన్న హిందువులే నాయన, మళ్ళీ ఇన్నేమని అనుకొని పరిశాన్ అయ్యావు. హిందువులే కాబట్టి వాళ్ళ కొరకన్నా కొట్లాడిన ఆయన. ప్రకృతి వైపరీత్యాలను జంతువులు ముందుగానే పసిగడతాయన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. గ్లోబల్ వార్మింగ్, యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలతో మానవులతో పాటు జంతువులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాయన్నారు. నగరంలో యానిమల్ ఇంక్లూసివ్ డిజాస్టర్ రిస్క్ ఎడ్యుకేషన్ సదస్సులో పాల్గొన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. ఈ తమిళనాడులో ఉన్నటువంటి బార్డర్లో సునామీ వచ్చినప్పుడు మనుషులకు జరిగిన నష్టం కంటే పశువులకు జరిగిన నష్టం కొంత తక్కువ ఉంది. ఎందుకని మనం కొంత లోతుగా అధ్యయనం చేస్తే ప్రకృతి వైపరీత్యాన్ని పసిగట్టే శక్తి ప్రకృతి దేవుడు పశువులకే ఇచ్చాడు, తెలుగులో మనుషులకు ఇవ్వలేదని తెలిసింది.
తెలంగాణ ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంలో ఆర్ఎండ్బీదే కీలక పాత్ర అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎక్స్ప్రెస్ వేలు, ఎలివేటెడ్ కారిడార్లు, కొత్త ఎయిర్పోర్ట్లు తెలంగాణ అభివృద్ధిలో కీలకం కానున్నాయన్నారు. హైదరాబాద్ ఎర్రమంజిల్లోని ఆర్ఎండ్బీ హెడ్ ఆఫీసులో జరిగిన విజన్ 2047పై రివ్యూ చేశారు మంత్రి కోమటిరెడ్డి.